నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ప్రముఖ విద్యావేత్త పారిశ్రామికవేత్త జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్తే క్రాంతి గారు బాగున్నారా సార్ బాగున్నానండి బాగున్నారా సార్ బాగున్నారా సార్ చాలా బాగున్నా చాలా బాగున్నారా చెప్పండి ఓకే రైట్ ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సార్ ఆ కారణాలన్నీ కూడా ఇంటర్వ్యూలో అడగడం కోసమే ఇంటర్వ్యూ నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఫస్ట్ అది తెలుసుకోవాలి తప్పకుండా నా జీవితం తెలిసిన పుస్తకం దాని గురించి ఏ విషయమైనా కూడా మాట్లాడడానికి నాకు సందేహం లేదు మోమాటం లేదు స్పష్టంగా పూర్తి స్థాయిలో జవాబిస్తా రైట్ ఓకే సార్ మీరు తెరిచిన పుస్తకం అని అన్నారు కదా అంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అంతే కదా అడగవచ్చు క్లియర్ కదా క్లియర్ సార్ మళ్ళీ చెప్తున్నా క్లియర్ కదా క్లియర్ అండి ఎటువంటి నిర్మోహమాటం లేదు కదా ఎట్లాంటి మొహమాటం లేదు పూర్తి నిర్మోహమాటంగా ఉన్నారు అంతేనా రైట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కదా మీరు ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా బాగుంది ఇది బాధ్యతాయుతమైనటువంటి పదవి అని చెప్పేసి రోజు రోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోని మాట్లాడి తెలుసుకున్నట్టయితే దాని యొక్క పరిధి కానీ దాని యొక్క బాధ్యత కానీ చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు రియలైజేషన్ అవుతా ఉన్నది ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గం విషయానికి వచ్చి చేస్తే అభివృద్ధి విషయంలో చాలా కుంటుపడినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ పదవి మొదటిసారైనా కూడా నాకు అనుభవాలు చాలా తొందరగా రకరకాల వివిధమైనటువంటి అనుభవాలు రావడం వల్ల మంచి వర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనే ఒక సంతోషం కూడా ఉన్నది ఓకే రైట్ సార్ ఎట్లా తెచ్చుకోరు సార్ టికెట్ మీరు టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల విషయం కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలా క్షుణ్ణమైనటువంటి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది అయితే నేను కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ నా కుటుంబ నేపథ్యం కూడా కాంగ్రెస్ సానుభూతి పరులే నా యొక్క అర్హతను నేను జుక్కల్ నియోజకవర్గంలో అంతవరకు చేసినటువంటి సాంఘిక సేవను నా యొక్క జుక్కల్ నియోజకవర్గ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా నేను ఒక విద్యావేత్తను చదువుకున్నవాడిని ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ పడ్డటువంటి వ్యక్తులు విద్య లేకపోవడము అవగాహన లేకపోవడము సరైనటువంటి ప్రపంచ దృక్పథం లేకపోవడము అవన్నిటిని అధిగమించి నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది మంచి విద్యావేత్తను తర్వాత ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆకాంక్ష నాకు చాలా గట్టిగా ఉందన్న విషయాన్ని అధిష్టానికి నాకు తెలియజేయడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యువకులను కొత్త వారిని అధికారం అంటే ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది రైట్ మీరు చెప్తున్నటువంటి సమాజ దృక్పథం కావచ్చు లేకపోతే సేవ తత్పరత కావచ్చు మీరు చెప్తున్నటువంటి విద్యా అంశాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో జుక్కల నుంచి పోటీ చేసిన వాళ్ళకు లేవు నాకే ఉన్నాయని అంటారు అంతేనా వాస్తవం ఎవరికి లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నాకే ఉన్నాయని అంటున్నారు అవునండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి లేవు అని అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకు లేవు క్లియర్ అయింది 100% క్లియర్ ఉన్నారు 100% రైట్ ఓకే కానీ లక్ష్మీకాంతారావు ఢిల్లీలో లాబింగ్ చేసుకొని టికెట్ తెచ్చుకున్నాడు అని అంటే ఢిల్లీలో లాబీ చేసుకోవడం అని కాదు తన యొక్క ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక ప్రపోజల్ మనం పెట్టినా నేను నా యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి నేను ఈ పర్టిక్యులర్ పదవి కోసం కానీ ఈ పర్టిక్యులర్ టికెట్ కోసం కానీ నేను ఏ విధంగా అర్హుణ్ణి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పెద్దలను ఖచ్చితంగా కలిసినా నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు వచ్చినట్టయితే నేను ప్రజలకు కానీ పార్టీకి కానీ ఏ విధంగా సేవ చేయగలుగుతాననే విషయాన్ని నేను పెద్దలకు కలిసి స్పష్టంగా వాళ్ళకు తెలియజేయడం జరిగింది కాబట్టి నేను ఢిల్లీలో పెద్దలను కలవడం కూడా వాస్తవమే రైట్ ఓకే కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కురు వృద్ధులు ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చాలామంది అవకాశం వస్తే చాలు అన్నటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి తోట లక్ష్మీకాంతారావు గారికి పీఠం వేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది అయితే రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ కొత్తగా అనడానికి వీలు లేదు కోర్స్ నేను ప్రత్యేక రాజకీయాలు కొత్తగా అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత రాజకీయాల్లో నేను చాలా రోజుల నుంచి ఉన్నా అయితే
కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే యువకులకు, కొత్త వాళ్ళకు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారికి, ఒక కొత్త ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉన్న వారికి అయినంత మట్టుకు మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మన మల్లికార్జున్ ఖర్గే గారు ఒకసారి ఏమన్నారంటే యువకులు దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద పార్టీ. కొత్త వాళ్ళకి ఇచ్చినట్టయితే ఫ్యూచర్ పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మనం యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. మీరు యువకులా సార్? అంటే రాజకీయానికి సంబంధించి యువకుడిని, అంటే నేను యూత్ కాంగ్రెస్ అనట్లేదు, బట్ నేను 50 years పొజిషన్కి, పోస్ట్కి నేను యువకుడిని. సరే, కొద్దిసేపు మీ పర్సనల్ అంశాలు కొన్ని పక్కన పెడితే కనుక రాజకీయంగా మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుందా? సేఎస్ఆర్ నో, సింపుల్. ఎస్, 100%. ఇచ్చిన 6 గ్యారంటీలో సక్సెస్ అయిందా? సేఎస్ఆర్ నో. ఎస్, 100%. 6 గ్యారంటీలు 100%. 6 గ్యారంటీలలో 100%. 412 హామీలలో సక్సెస్ అయిందా? 412 ఒకేసారి కాదు కదా, అదే ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఒక తర్వాత ఒకటి ప్రతి ఒక్క అంశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఏ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయిందో చారిత్రాత్మకమైనటువంటి అంశాలే. సో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చడానికి ఇంకా టైం ఉంది, మేము నెరవేరుస్తూనే ఉన్నాం. మీరు ఎలక్షన్ల ముందర వచ్చేటప్పుడు ఏమని నిరంతర ప్రక్రియ హామీలు అనేది అమలు చేయడం అనేది అని చెప్పేసి ప్రజలకు చెప్పిరా, లేకపోతే 100 రోజులలో మేము కంప్లీట్ చేసేస్తాం, హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పిరా? లేదు, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలకు బాగా అవగాహన ఉంది. ఎందుకంటే ఏ హామీ ఎంత టైం పడుతుంది, దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రజలకు అవగాహన ఉంది. ప్రజల్లో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము మన సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినాం, అది మా హామీలో లేదు. అయినప్పటికీ అది రైతుకు లాభం అవుతుందనే ఉద్దేశంతో 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే ప్రజలకు ఇచ్చిన హామీలు చేయకుండా, ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా మీరు సైడ్ ట్రాక్లా మీరు సైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటే ఈ విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే వేరే హామీలు కూడా వేరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీల విషయంలో ఏమాత్రం వెనక్కిపోవట్లేదు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాం, చేస్తాము. ప్రతి హామీని మేము కంప్లీట్గా సంపూర్తి చేస్తాం, దాని విషయం ఎట్లాంటి సందేహం లేదు. మీరు ఇప్పుడు జుక్కల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి జుక్కల్లో మీరు ఎన్ని ఎలక్ట్రికల్ స్కూటీలు పంచారు చెప్పండి? ఎలక్ట్రికల్ స్కూటీలు ఎన్ని పంచారు? ఇప్పటి వరకు పంచడం లేదు. 2,500 రూపాయలు ఇచ్చారు. జుక్కల్లోనే కాదు, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇప్పుడు మేము చేయని కాదు, చేసినే చెప్పండి. మేము ఏమంటారు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు తీసుకెళ్ళినాం. ఆ తర్వాత రైతు భరోసా పడుతూనే ఉన్నది. రైతు పడుతూనే ఉన్నది అని అంటారు, పడిపోయింది అని అంటలేరు. అయిపోతే 2-3 రోజులలో మన ప్రక్రియ ప్రారంభం కూడా 3-4 రోజులు అయింది కదా, అయిపోతుంది. 1-2 రోజులు కంప్లీట్ గా అయిపోతుంది. రైతు భరోసా ఇచ్చినాం. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క లాగా చెప్తా ఉన్నారు, రైతు భరోసా ఇచ్చేసిన డేట్ చెప్తా ఉన్నారు. ఇందులో దేన్ని నమ్మాలి తెలంగాణ ప్రజలు అంటే ఏం చెప్తారు మీరు? లేదు, తెలంగాణ ప్రజలకు తెలుసు రైతు భరోసా పడుతుంది, అది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మన రుణమాఫీకి సంబంధించినటువంటి మ్యాక్సిమం అయిపోయింది. ఏదో కొంచెం కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి చేస్తాం. దాని విషయంలో ప్రజలకు మా మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఆ తర్వాత మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక విషయం చెప్తున్నాం క్రాంతి, ఈ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ మీరు చెయ్యండి అని చెప్పేసి మాకు ఎవరు కొట్టలే. మేము స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి స్వచ్ఛందంగా చేయాలి. పేదవాళ్లకు, మన బీద బడుగు బీసీ మైనారిటీలకు సంక్షేమం విషయంలో మేము ముందుకు నడిపించాలని చెప్పి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా చేసి చూస్తాం, మనస్ఫూర్తిగా ఖచ్చితంగా. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందా? 100%. కాంగ్రెస్ పార్టీ నాయకులకు 100%. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఉందా? ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారికి ఉందా? 100% నాకుంది. ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ అయినటువంటి కార్యక్రమాలు మేము ప్రకటించిన కార్యక్రమాలు కావచ్చు, వాటికి మించి కూడా కావచ్చు, మేము ఖచ్చితంగా చేస్తాం. దాని విషయంలో 100% మాకు చిత్తశుద్ధి ఉంది. క్లియర్ అయితే 100%. రైట్. కానీ డెవలప్మెంట్ ఎక్కడో ఆగిపోయింది. ఇంతవరకు కూడా 10 ఏళ్లలో ఉన్నటువంటి ఉరుకుతున్నటువంటి తెలంగాణను అట్లీస్ట్ ఇప్పుడు నడుస్తలేదు అని అంటే మీరు ఏమంటారు? అది చాలా తప్పు. తెలంగాణ మరి శరవేగంతో పరుగులెత్తుతుంది ఇప్పుడు. 100%. నిజమా సార్? అవును. ఒకసారి హార్ట్ మీద చేసుకొని చెప్పండి. తప్పకుండా హార్ట్ నేను ప్రతి మాట అని చెప్తున్నాను కదా, హార్ట్ మీద చేసుకునే చెప్తా ఉన్నా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి క్రియేట్ చేసినటువంటి విధ్వంసం
బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ విధ్వంసాన్ని మేము ఎదుర్కొంటూ ప్రజలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తాం. అంటే విధ్వంసం అంటే రైతు బంధు వేయడం విధ్వంసం, దళిత బంధు ఇవ్వడం విధ్వంసం, లేకపోతే బీసీ బంధు ఇవ్వడం విధ్వంసం, రైతులకు రైతు భరోసా ఇవ్వడం విధ్వంసం, ఇవన్నీ విధ్వంసాలా? చూడండి, రైతు బంధు మామూలుగా అర్హులైన వారికి ఇవ్వడం మంచిదే. పాడుబడ్డటువంటి గైరాన్ భూములకు, గుట్టలకు, రోడ్లకు, పార్కులకు, ఆ తర్వాత 1000 ఎకరాలు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఇవ్వడం విధ్వంసమే. రైట్, నేను చెప్తా వినండి, చెప్పండి. నేను చెప్తా వినండి. దళిత బంధు నా నియోజకవర్గం నేను చెప్తా. అచ్చంపేట గ్రామం మేదర్ లక్ష్మీ అనే అమ్మాయి, ఆమె దగ్గరగా 8 లక్షలు డిమాండ్ చేసిన రైతు బంధు ఇవ్వడానికి. 10 లక్షల రైతు బంధుకు ఆమెకు 2 లక్షలు ఇచ్చి 8 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. సో దళిత బంధు విషయంలో దళితుల పేరు చేసుకొని బడా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు బుక్కసా నింపుకున్నారు కదా, అది విధ్వంసం. మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏమని చెప్పారంటే, ప్రతి దళితుని దగ్గర మీరు 3 లక్షలు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ మరి వసూలు చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చిండా? ఇవ్వలే. కాబట్టి ఇదేం లేదు, దళితుల పేరు చెప్పేసుకొని వీళ్ళు బొక్కసాన్ని నింపుకున్నారు తప్ప విధ్వంసాన్ని క్రియేట్ చేసినారు తప్ప వీళ్ళు దళితులకు చేసింది ఏం లేదు. రైట్, మీరు విద్యావేత్త కాబట్టి, పారిశ్రామికవేత్త కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఇది చెప్పండి సార్, ఇప్పుడు రైతు బంధు అందరికీ వేసిర్రు, చెట్లకు పుట్టలకు లేకపోతే పెట్రోల్ బంకులకు కూడా వేసిర్రు అని చెప్పేసి మీ ప్రస్తావన కదా. సో దానివల్ల ఇప్పుడు కర్ణాటక బార్డరో లేకపోతే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ లేకపోతే ఆ బార్డర్ ఉందో, ఇక్కడనేమో ఎకరా 25 లక్షలు 30 లక్షలు ఏమో ఇక్కడ ఉంటాయి, అక్కడ 10 లక్షలు 15 లక్షలు ఉంది. అంటే అది డెవలప్మెంట్ కిందికి పరిగణనలోకి తీసుకోవచ్చు కదా. అంటే కేవలం ఈ రైతు బంధు అనే అంశం చేతనే అక్కడ రియల్ ఎస్టేట్ కొంచెం భూమి అయింది బార్డర్లో కూడా. ఇది కేసీఆర్ క్రెడిట్ కాదంటారా? రియల్ ఎస్టేట్ భూమి కావడం అనేది ఒక అంశం అయితే, సాగు భూమిని కమర్షియలైజ్ చేసి రైతు యొక్క మైండ్ని కమర్షియల్ వైపు మళ్లించడం అనేది అది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే సాగు భూమి లాగానే ఉండాలి. సాగు భూమిని వెలగట్టి దాన్ని మన ఏమంటారు ఇండస్ట్రియల్ పార్క్ లాగానో లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ల లాగానో లేకపోతే వెంచర్ల లాగానో చేయడం వల్ల మనకు మన సిస్టమ్కే నష్టం అయిపోతుంది. సరే, మహారాష్ట్ర కంపేర్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ కంపేర్ చేస్తాం, బార్డర్లో ఆ సమయంలో కొంచెం రేటు పెరగడం అంతే సంభవించింది. కానీ అది మంచి పరిణామం కాదు. అది రైతును అనవసరంగా టెంప్ట్ చేసి ఆయన ఒక కమర్షియల్ మైండ్ సెట్ తీసుకురావడమే. ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది గొప్పగా అంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి ఒక్కటే మాటలా. తెలంగాణ అభివృద్ధి చేస్తూ ఉన్నది. ప్రజల యొక్క పేద ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. పేద ప్రజలకు మా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చారా సార్? ఏమంటారు, పెన్షన్స్ ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నారు? పెంచుతాము. ఇప్పుడు కంటిన్యూ అయితే ఉన్నది పెన్షన్. ప్రస్తుతానికి ఉన్న సంవత్సరం గడిచిపోయింది సార్, మర్చిపోతున్నా మీరు? సంవత్సరం గడిచిపోయింది. క్రాంతి, మేము తీసుకున్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది? ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. పంచాయతీ సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు వాళ్ళు సంవత్సరాల పొడుగున. సఫాయి కార్మికులకు వాళ్ళ జీతం ఎంత ఉంటుందండి? 3-4 వేల జీతాలు. సఫాయి కార్మికులకు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి దుర్భరమైన పరిస్థితి నుంచి ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని కదిలించినా కూడా చెప్పేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో చేశారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప చేశారు. 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అంటారు కదా. రైట్, ఓకే. 10 ఏళ్ల కింద ఎకరా భూమి తెలంగాణలో ఎంత రేటు ఉండే, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంత రేటు ఉంది? అప్పుడు 3-4 లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి ఇప్పుడు 30 లక్షలు 50 లక్షలు ఉంది. అవును సార్ను అంటే ఇదైతే పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? డెవలప్మెంట్ వల్ల కదా. అంటే డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా కూడా ఎస్పెషల్లీ ఎప్పుడైతే అగ్రికల్చర్ కానీ ల్యాండ్ విషయం వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ డిబేట్. క్రాంతి, మనం ఏమనుకుంటామంటే ఇక్కడ రూపాయి పెరిగేసరికి మన డెవలప్మెంట్ వచ్చింది అనుకుంటాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సస్టైనబిలిటీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవేళ లేకపోతే అందుకే ఏంటంటే డైరెక్ట్ అన్ని ఏమంటారు ఒక సరి అయినటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరగాలి. సమతుల్యమైన అభివృద్ధి జరగలే, ధనమని రేటు పెరిగిపోయింది. ఇంకోటి చెప్తా ఉన్నా, ల్యాండ్ వాల్యూ ఈజ్ ఎ స్పెక్యులేషన్. దానికి ఒక ఎంఆర్పీ అనేది ఉండదు. ఈరోజు మీరు అంటే ఏదో ఒక విషయంలో 10 లక్షలు కొన్నారనుకోండి, ఆ వాల్యూ రేపు మీరు 20 లక్షలకు అమ్ముతారు. అంతే తప్ప తగ్గదు మరి. అంతే కదా సార్.
అంటే తగ్గొచ్చు కూడా, ఎందుకు తగ్గదు? తగ్గుతుందా సార్? తగ్గుతుంది, ల్యాండ్ వాల్యూ తగ్గుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ల్యాండ్ వాల్యూ ఇప్పుడు మీరు ఎర్లీ 2000లో చూడండి, అప్పటికిప్పటికి ల్యాండ్ వాల్యూ తగ్గింది. ఎట్లా ఉంటుందంటే ఇది ఎక్దమ్ ఆర్టిఫిషియల్ గ్రోత్ వెళ్ళిపోతుంది క్రాంతి. వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు కస్టమర్, రియలైజ్ అయిపోయి అక్కడ స్టెబిలిటీ వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలది 50 లక్షలు అయింది అనుకోండి, అది వచ్చి ఒక 25 లక్షల దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. కానీ అది ఒకేసారి ఆర్టిఫిషియల్ గ్రోత్ వచ్చినటువంటి ల్యాండ్ ఎక్కడైనా కూడా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకోండి ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది. రైట్. ఇవి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే కనుక ఇవాళ మీరు కాలర్ ఎగరేసుకొని మరి చెప్పేటోళ్ళు ఖచ్చితంగా. ఏమని భూముల రేట్లు మా వల్ల పెరిగినాయి అని చెప్పి. లేదు, భూముల రేట్లు పెరగడం అనేది మాత్రము అది అభివృద్ధికి కానీ డెవలప్మెంట్కి కానీ ప్రతీక కానే కాదు. ఓకే రైట్. ఇప్పుడు ఇలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, రైట్? మీకు కూడా తెలిసే ఉండొచ్చు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అంటే మీరేమంటారు? రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు బిల్డర్లు అందరూ ఊరేసుకొని చచ్చిపోతారు సార్. అరే లేదు, నేను అదే చెప్తున్నా. ఏమంటారంటే వీళ్ళు గత గవర్నమెంట్తో కుమ్ముక్కై ఆర్టిఫిషియల్గా వీళ్ళు రేట్లు పెంచేసిండ్రు. ఇప్పుడు ఒక మీ చేతిలో పెన్ను ఉంది, దాని విలువ 100 రూపాయలు అనుకుందాం, దాన్ని 5000 రూపాయలు చేసిండ్రు, కానీ యాక్చువల్ దాని విలువ 100 రూపాయలు. సో అడ్జస్ట్ అవుతుంది తప్ప ఎక్కడైతే ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అ బయర్స్ మార్కెట్. అర్థమవుతుందా మీకు? బయర్స్ బిల్డర్ ఒకడైతే బయర్స్ వేల మంది ఉంటారు. సో బయర్స్కి న్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ డమాల్ అవ్వలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాక్చువల్గా చూస్తే 61% గ్రోత్ ఉంది మన దగ్గర. రైట్. ఓకే, కాసేపు ఈ పొలిటికల్ అంశాలను పక్కన పెట్టి మళ్ళీ పర్సనల్ అంశాలకు పోదాం సార్. రైట్. ఓకే, పర్సనల్ అంశాలలో కంఫర్ట్ ఉన్నారా మీరు? 100%. రైట్. క్లియర్ కదా? నేను విన్నది ఏంటి అంటే జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారు మినిస్టర్ కావాలన్న ఆశతో ఉన్నారు అని చెప్పేసి మీ అనుచర వర్గం కోరుకుంటుంది అని చెప్పేసి. అనుచర వర్గం కోరుకోవడంలో తప్పలేదు. ఎవరైనా కూడా, నేనే కాదు, ఏ ఆక్యుపేషన్లో కానీ ఏ వృత్తిలో కానీ ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండడంలో తప్పులేదు. రైట్. మినిస్టర్ కావాలని ఆశ కోరిక మీకు ఉన్నదా లేదా? తప్పకుండా. నాకు ఒక్కరికి కాదు, ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి 65 మంది ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలి సార్ మీకు అంటే ప్రత్యేకంగా ఈ మినిస్టర్ కావాలని కానీ ఇది నాకు ఇవ్వండి అని కానీ అది నేను ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఒకవేళ అవకాశం నాకు వచ్చినట్టయితే అధిష్టానం లక్ష్మీకాంతారావుకి ఈ బాధ్యత ఇద్దాము అని అనుకుంటే ఎలాంటి పదవినైనా న్యాయం చేయడానికి నేను శాయశక్తుల్లో కృషి చేస్తాను. దాని విషయం ఏమాత్రం సందేహం లేదు. రైట్. దానికి సంబంధించి ఏమైనా లాబింగ్ చేస్తారా? లాబింగ్ అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండనే ఉండదు. ఎందుకు ఉండదు? లాబింగ్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. అది మీకున్నటువంటి మిస్కన్సెప్షన్. కాంగ్రెస్ పార్టీ లాబింగ్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు ఏ పార్టీ చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎంత సిస్టమేటిక్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మాకు అబ్జర్వర్ ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ తర్వాత పార్టీ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. మాకు ఏమంటారు సంస్థాగతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడండి నేను ఇది చేసిన చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీకాంతారావు యొక్క ప్రతి ఒక్క అడుగు, లక్ష్మీకాంతారావు అని కాదు, మా ఎమ్మెల్యేల ప్రతి ఒక్క అడుగు అధిష్టానం దృష్టిలో ఉంటుంది. అయితే కానీ కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఒకవేళ టీపీసీసీ గారు వినకపోతే, ముఖ్యమంత్రి గారు వినకపోతే ఖచ్చితంగా పెట్టే వేలం సర్దుకొని ట్రైన్ ఎక్కి లేకపోతే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోతారా పోరా కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇప్పుడు మాది జాతీయ పార్టీ కాబట్టి మాకు ఏ అంశం ఉన్నా కూడా వివిధ స్థాయిల్లో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఒక విషయం వినవించుకుంటాం. అది జరగకపోతే మన రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి పోతాం, లేకపోతే ఇన్ఛార్జ్ దగ్గర పోతాం. లేదు అంటే మాకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారి వరకు కూడా మాకు వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ మా యొక్క ఏమంటారు విన్నపాలు, ఒకవేళ మా యొక్క సమంజసమైనటువంటి కోరికలు మాకు సరైనటువంటి సమాధానం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో సిస్టమ్ అన్ని చోట్ల అన్ని లెవెల్లో మేము పోవడానికి మాకు ఫ్రీడమ్ ఉన్నది. రైట్. ఓకే, క్లియర్గా మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మంత్రులు ఇవ్వడం అనేది నా చేతుల్లో లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసి మీలాంటి వాళ్ళను ఢిల్లీకి పంపే ప్రయత్నాలలో ఉన్నారు. మరి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయించారు మంత్రి పదవి గురించి మీరు అని అంటే? నేను అదే చెప్తున్నా క్రాంతి, ఢిల్లీకి కానీ ఎక్కడికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి అవసరం ఉండదు క్రాంతి. ఎందుకంటున్నా అదే చెప్తా ఉన్నాను, మా సిస్టమే చాలా రోబస్ట్ సిస్టమ్.
లక్ష్మీకాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలి అంటే సామాజికమైనటువంటి సమతుల్యత, అర్హతలు ఏమేమి ఉన్నాయి, ఆయనకు ఇస్తే పార్టీకి ఏ విధమైన సేవ అవుతుంది, ఏ విధంగా పబ్లిక్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు మన ఒక మంత్రి పదవిని నిర్వర్తించగలే సామర్థ్యాలు ఉన్నాయా అనే విషయం వాళ్ళే చూసుకొని దాన్ని బట్టి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా, మీరు అడిగిర్రా అసలు కాంగ్రెస్ పార్టీని? నాకు అడగవలసిన అవసరమే రాలేదు కదా, నాకు అడగవలసిన అవసరమే రాలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆశ అవుతున్నది అదే చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు మంత్రి పదవి ఎమ్మెల్యేనే కాదు, ఒక ఉద్యోగి అయినా కూడా నేను పోవాలని చెప్పేసి ఆశ మాత్రం ఖచ్చితంగా నాకుంది. రైట్, మీకు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ మంత్రి పదవి కనుక మీకు ఇస్తే ఎందుకు ఇవ్వాలి? మంత్రి పదవి విషయానికి వచ్చేసేస్తే నా వ్యక్తిగతం కన్నా కూడా జుక్కల్ నియోజకవర్గం విషయానికి వచ్చి అనేది చాలా ముఖ్యమైన పాట. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలే, ఇంతవరకు ఒక్క మంత్రి పదవి కూడా రాలే. ఆ తర్వాత జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉండడానికి ఒక కారణం కూడా అదే. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి మంత్రివర్గ ప్రాతినిధ్యమే లేదు ఇంతవరకు. కాబట్టి జుక్కల్ నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళని త్వరితగతిన అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చినట్టయితే అది జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. అంటే మంత్రి పదవి ఇస్తే ఓన్లీ మీరు జుక్కల్కే పరిమితం గారు, రాష్ట్రానికి మొత్తం పరిమితం అవుతారు. అదే ఇప్పుడు రాష్ట్రానికి పరిమితం, రాష్ట్రానికి వేరు. జుక్కల్ ఒక నియోజకవర్గం నుంచి ఒక మంత్రి ఉన్నాడంటే ఇప్పుడు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఏ మంత్రులైనా కూడా, ఎవరు సీనియర్ నాయకులైనా కూడా వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను మంత్రి అయినట్టయితే జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి జుక్కల్కి మాత్రమే మంత్రిని కాదు, రాష్ట్రంగా మొత్తం మంత్రినే. కానీ జుక్కల్ నా నియోజకవర్గం కాబట్టి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కొంచెం ఎక్కువ సేవ చేసే అవకాశం దొరుకుతుంది అంతే. వై ఓన్లీ చూజ్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ అని అంటే? అది జుక్కల్ కాన్స్టిట్యున్సీ పుట్టింది పెరిగింది జుక్కల్ కాన్స్టిట్యున్సీలోనే. మా గ్రామము జుక్కల్ కాన్స్టిట్యున్సీకి పక్కకు మన ఏమంటారు బార్డర్ అయినప్పటికీ నేను జుక్కల్ కాన్స్టిట్యున్సీలో పిట్లంలోనే పుట్టి పెరిగినాను. ఓకే అన్న, అంటే జుక్కల్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే జుక్కల్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటారు, దాంట్లో ఎవరు కాదనలేరు. కానీ అది కాకుండా మీకు ఇంకా ఒక క్వాలిఫికేషన్ ఉన్నది, మీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నేను చదివిన విద్య వల్ల సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైన విషయాలలో మంచి పరిజ్ఞానం ఉన్నది. నేను చదువుకున్నోని. అదేవిధంగా నేను ఒక పారిశ్రామికవేత్తను, ఒక జర్నలిస్ట్ని. సో సమాజం పట్ల జర్నలిస్టులకు ఉన్నటువంటి అవగాహన మీకు తెలియందే కాదు, నాకు మంచి అవగాహన ఉన్నది. అదేవిధంగా నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఇచ్చినట్టయితే మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుంది ప్రభుత్వము. అదేవిధంగా నేను ఈ కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్ట్ను కాబట్టి నాకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ పేరుకు వన్నదేవడమే కాకుండా పేదల పట్ల, బడుగు వర్గాల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల నేను గట్టిగా సేవ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ఎక్స్పర్టీస్ని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా. రైట్, అంటే ఇప్పుడు ఇవన్నీ ముందు పెడితే మీకు మంత్రి పదవి వస్తుందా అని అడిగితే? మంత్రి పదవి వస్తుందా రాదా అనే నిర్ణయం 100% అది అధిష్టానం చేతిలో ఉంది. అయితే మీరు అడుగుతున్నారు క్వశ్చన్ కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నాకు మంత్రి పదవి వస్తుంది రాదు అని చెప్పి నేను చెప్పే పరిస్థితిలో లేను. ఇవన్నీ నాకున్నటువంటి అర్హతలు, దాన్ని బట్టి అధిష్టానం ఒకవేళ నేను అర్హుణ్ణి అని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంత్రిగా పార్టీకి మరి రాష్ట్రానికి సేవ చేయడానికి నేను సదా సిద్ధంగా ఉన్నా. ఇంతవరకు జుక్కల్లో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు చెయ్యంది నేను చేసిన అని అంటే మీరేం చెప్తారు? యాక్చువల్గా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేస్తే గత 15 సంవత్సరాలుగా ఒక టర్ము టీడీపీ, 2 టర్ములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి జుక్కల్ని అసలు పూర్తిగా విధ్వంసం సృష్టించడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం. ఉదాహరణకు జుక్కల్లో కౌలాస్ కోట అని 9వ శతాబ్దం రాష్ట్రకూటులు నిర్మించినటువంటి కోట ఉంది. అద్భుతమైన కోట, దాదాపుగా 350 ఎకరాలలో కట్టినటువంటి దుర్భేదమైనటువంటి కోట. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి అసలు పట్టించుకోనే లేదు. నేను వచ్చి రాగానే జుక్కల్ కోట మీద జెండా ఎగిరేసి ప్రపంచ దృష్టికి జుక్కల్ తీసుకెళ్ళి జుక్కల్ కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వము
అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలతో కూడా చాలా గట్టిగా చర్చలు జరుపుతూ ఉన్నా. అదేవిధంగా నిజాం సాగర్ మన దేశంలోనే మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి కట్టడం అది. అక్కడ కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఉద్దేశం. అదేవిధంగా నేను శ్రమపడి ఎప్పుడో వచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయం అది తిరిగి వాపస్ వెళ్ళిపోయింది. దాని గురించి బాగా ఫైట్ చేసి అది మళ్ళీ జూకల్కి వచ్చేటట్టుగా నేను తీసుకొచ్చిన. మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలో కూడా బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ పర్స్యూరెన్స్ ఆఫ్ ది లోకల్ ఎమ్మెల్యే వీఆర్ గివింగ్ కేంద్రీయ విద్యాలయ బ్యాక్ టు మద్నూర్ అని చెప్పేసి ఆ జీవోలోనే ఉంటుంది. అదేవిధంగా మన ఏమంటారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన. ఆ తర్వాత అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ATC అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పేసి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టాటా టెలిసర్వీసెస్ టాటా టెక్నాలజీ వాళ్ళ సౌజన్యంతో బిచ్కుందాలో ఒక అద్భుతమైనటువంటి 6 కోర్సులు తోని ప్రారంభించడం జరిగింది. అవి 100% ఏమంటారు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్. అదే కాకుండా ఒక కొత్త ఒరవడిని సృష్టించడం జరిగింది. ఏంటంటే యువకులను పర్సనల్గా నేను దగ్గరికి తీసి వాళ్ళకు ఏమంటారు పాలిటిక్స్ కానీ, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కానీ, లోకల్ లైఫ్ సంబంధించినటువంటి స్కిల్స్ కానీ వాళ్ళను నేను తయారు చేసి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నా. అంటే ఈ యువత సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు పదవులు ఇచ్చేటప్పుడు ఏఎంసీ పర్టికులర్గా ఎగ్జామ్ పెట్టి ఇచ్చిర్రు అని చెప్పేసి నేను విన్నా, దానికి సంబంధించి వార్తలు చూసాను. ఎందుకు అట్లా ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు ఏమైందంటే చాలా చోట్లల్లా మనకు రిజర్వేషన్స్ అనేది ఒక పర్పస్తో ఉన్నటువంటి రిజర్వేషన్స్ క్రాంతి. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ పాపం ఎవరో ఒక మహిళా రిజర్వేషన్ వచ్చింది, అది ముఖ్యంగా దళిత మహిళా రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, పాపము ఆమె పేరు ఉంటుంది కానీ ఆమెకు ఆ పదవి కూడా తెలియదు. జస్ట్ ఏదో నామమాత్రంగా చేసేసి వాళ్ళ కొడుకులు లేకపోతే వాళ్ళ భర్తనో లేకపోతే వాళ్ళ దొర వాళ్ళ ఊరు పటేలో నడిపించేటటువంటి పరిస్థితి. సో అది చాలా తప్పు అని చెప్పేసి నేనేం చేశానంటే అర్హత ఉన్న వాళ్ళకే పదవి. ఇప్పుడు రాజకీయంగా ఆ పదవి ఇవ్వడం వల్ల 4 ఓట్లు సంపాదించుకోవడమో లేకపోతే ఇంకా వేరే విధమైనటువంటి ఏదో ఫేవర్ని సంపాదించుకోవడమే చాలా ఈజీ. ఇప్పుడు మద్నూర్ అనేది ఒక ఉదాహరణగా చెప్తున్నా. మద్నూర్ మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నంబర్ 2 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. అక్కడ అది అట్లాంటి పదవికి న్యాయం చేయాలా అని చెప్పేసి నేను చాలా ఓపెన్గా ఇంటర్వ్యూస్ ఒక 7 మెంబర్ ప్యానల్ పెట్టి వాళ్ళకు 10 క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళతోని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసి ఎవరైతే నిజమైన అర్హులో ఎలాంటి దాంట్లో పార్షియాలిటీ కానీ ఎలాంటి ఏమంటారు ఒక రకమైనటువంటి తప్పులు లేకుండా 6 మంది డిఫరెంట్ పీపుల్ని ప్యానల్ పెట్టి వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఇచ్చి మార్క్స్ చేసి ముగ్గురిని నేను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకు వచ్చింది సార్ ఈ ఆలోచన? ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అంటే ఏదో కొత్త ఒరవడిని సృష్టించాలా, పాలిటిక్స్లో ఫెయిర్నెస్ని తీసుకురావాలి, ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి. మాది ప్రజాప్రభుత్వం ఏ విధంగా నడిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ఒక ఉదాహరణలాగా తీసుకురావడం జరిగింది. రైట్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే జుక్కల్లో శాండ్ మాఫియా, ఆ మాఫియాలో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి పెద్ద లీడర్లను సైతం పక్కన కొట్టి దాని నుంచి వెళ్ళగొట్టి మీరు కాపాడే ప్రయత్నం చేసిర్రు. దాంట్లో ఇబ్బందులు ఏమైనా పడరా? మీ పార్టీలో ఉన్నటువంటి వితిన్ ద పార్టీ ఉండి అలాను ఇబ్బంది పెట్టాను అంటే ఆ విషయం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. చాలా చాలా కష్టతరమైనటువంటి నిర్ణయం అది, చాలా కష్టతరమైన నిర్ణయం. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడలేకపోతే ఇక మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా అది లాభం లేదు. కాబట్టి అక్రమమైనటువంటి ఇసుక రవాణా అనేది అక్కడ మంజీరా పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా ప్రజలలో కానీ మరి పౌరులలో కానీ ఒక రకమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నది. అయితే అది ఖచ్చితంగా అక్రమమైనటువంటి అంశాలు ఏది కూడా నాకు నియోజకవర్గంలో జరగకూడదు అని చెప్పేసి పకడ్బందీగా నేను నిర్ణయం తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసి చూపించిన. దానికి సంబంధించి రకరకాల ఒత్తిళ్ళు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నేను నిజం వైపు స్టాండ్ తీసుకున్నా కాబట్టి నాకు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు రావడం జరిగింది. సో మంచి పని చేస్తే అందరు ప్రశంసిస్తారు. నేను ఆ కష్టమైనప్పటికీ
ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. రైట్. బీఆర్ఎస్ పార్టీలతోటి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకి ఏమైనా సంబంధం ఉన్నదా, పర్టికులర్గా ఎమ్మెల్సీ కవిత? ప్రత్యేకమైన సంబంధం ఎవరితో లేదు. ఎమ్మెల్సీ కవిత గారు అందరికీ తెలిసినట్టే నాకు కూడా తెలుసు. రైట్. కాకపోతే మీ గురించి స్పెసిఫిక్గా ఒక సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఇది, మిమ్మల్ని పొగుడుతూ. అవును అవును. ఎందుకు అంటే స్నేహపూర్వకమైన సంబంధమా, లేకపోతే పార్టీతో ఏమైనా లాయల్గా ఉన్నారా మీరు? లేదు, అసలు కవిత గారు ప్రత్యక్షంగా నాకు కలిసింది కూడా ఆ రోజే. ప్రత్యేకంగా కలిసింది కూడా ఆ రోజే. ఏంటంటే నిజామాబాద్లో ఒక రివ్యూ జరుగుతూ ఉండింది. అయితే ఆ రివ్యూకి వెళ్ళినాం. ఆ రివ్యూలో ఈ విషయాన్ని శాండ్ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆమె కూడా చెప్పింది ఏంటంటే లక్ష్మీకాంతారావు గారు పకడ్బందీగా ఈ శాండ్ మాఫియాని ఎదుర్కోవడం జరిగింది. సో ఆయనలాగే వేరే చోట కూడా పకడ్బందీగా ఎదుర్కొంటే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఆమె వ్యక్తపరచడం జరిగింది. కౌలాస్ కోటలో గుప్త నిధుల తవ్వకాలు చాలా జరిగినాయి అని చెప్పేసి విన్నా, నిజమేనా ఇది? గుప్త నిధుల తవ్వకాలు అనేది జరిగి ఉంటాయి. అది దాన్ని అరికట్టడానికి ఒక 2 వాచ్మెన్లను పెట్టడం జరిగింది ప్రస్తుతము. ఇంతకుముందు జరిగిన మాట వాస్తవమే, కానీ అది పెద్దగా ఏమంటారు ఒక ప్రొఫెషనల్స్ వచ్చి తవ్వడం కాదు. ఏదో గ్రామస్తులు కొంచెం ఆశ కొద్దిగా కొంచెం తవ్వుకోవడం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, కానీ అది పకడ్బందీ మాఫియా తరహా జరుగుతుంది చూడండి, అట్లాంటి విషయం ఏం కాదు. ఓకే, అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం కాదు. క్లియరా సార్? దాంట్లో మీ దగ్గరికి బ్రిటిష్ రాయబారులు, టర్కీ రాయబారులు ఎందుకు వస్తున్నారు అని అడిగితే, ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా, నేను సోషల్ అండ్ ఎకనామిక్ వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎకనామిక్స్ మీద వివిధ దేశాల యొక్క ఆర్థిక సామాజిక విషయాలు, మన భారతదేశం యొక్క సామాజిక విషయాల మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టుతూ ఉంటా. అయితే వాళ్ళు స్నేహపూర్వకమైనటువంటి అంశాలతో చర్చించడానికి, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో వాళ్ళ సహకారంతో ఏదైనా అభివృద్ధి చేస్తారని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళని కలవడం జరిగింది. మొన్నటికి మొన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ గారిని కలిసి ఆయనకు టూరిజం విషయంలో మాకు సహకరించండి, మీ స్కాట్లాండ్లో ఉన్నటువంటి కోటలు అద్భుతంగా మెయింటైన్ చేస్తారు, మీరు అద్భుతంగా ఉన్నాయి స్కాట్లాండ్ కోటలు, మా దగ్గర కూడా మీ స్కాట్లాండ్ కోటలకు తీసిపోయినటువంటి కోట ఉంది, మీరు ఒకసారి వచ్చి సందర్శించి మీ దేశం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మాకు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది, ఈకో టూరిజం సిస్టమ్ని మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం అనే ఉద్దేశంతో, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా సహకరించాలని చెప్పేసి ద్వైపాక్షిక సంబంధాల విషయము, ఆ తర్వాత వర్తమాన రాజకీయాల విషయము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాశ్చాత్య రాజకీయాలు కూడా కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత, ఆ అంశాలను కూడా మేము క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇతర దేశ రాయబారులు రావడానికి వచ్చినా కూడా ముఖ్యంగా జుక్కల అభివృద్ధి గురించి, ఓకే, రాజకీయాల గురించి మాట్లాడడమే, ఇతర కార్యకలాపాలు ఏం లేవంటారు? ఇంకేముంటుంది, ఓకే సార్, కొంచెం పర్సనల్ అడగొచ్చా ఇది? అడగండి, అరే ఏదైనా అడగ. రైట్, ఓకే కదా? తప్పకుండా. రైట్, మీ పైన 420 కేసు ఉన్నదా? 420 కేసు ఉండింది, ఎవరో వేసిండ్రు. సో అది ఏంటంటే అసలు పనికిరానటువంటి కేసు, అది కొట్టేయడం కూడా జరిగింది రీసెంట్గా 3-4 మంత్స్ కింద యాక్విటల్ అయిపోయింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏదో పెద్ద నేరాలు చేసిన లెవెల్లో ఉంది, అది కేవలం అక్యూజిషన్ మాత్రమే, దాంట్లో నిర్ణయం అయింది లేదు, మన మీద ఏమంటారు కేసు ప్రూవ్ అయింది లేదు. సో అంటే జెలసీతోని పడిరాని వాళ్ళు వేసినటువంటి విషయం అది. అంటే పడిరాని వాళ్ళు కూడా ఉన్నారా మీకు లక్ష్మీకాంతారావుకు? తప్పకుండా, ఎందుకు ఉండరు? మన సమాజంలో పుట్టినాం పెరిగినాం, మనం వేరే వాళ్ళకు హామ్ చేయకున్నా కూడా వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు మన మీద ఆరోపణలు చేయొచ్చు కదా. అంటే మీ సైడ్ అసలు తప్పే ఉండదా? తప్పు, నేను మానవ మాత్రమే, నా వైపు తప్పు ఉండదని ఎట్లా చెప్పగలను? తప్పులు కూడా చేస్తారు ఉంటే, తప్పులు కూడా చేస్తారా? ప్రతి మానవుడు చేస్తాడు. అయితే తప్పు చేస్తే దాన్ని తప్పు సర్దుకోవడం అనేది గొప్ప లక్షణం. రైట్, తెలిసి చేసిన తప్పులా, తెలియక చేసిన తప్పులా? ఏవైనా తెలిసి చేయొచ్చు, తెలియక కూడా చేయొచ్చు. అంటే చేస్తాను ఒప్పుకుంటారు. తప్పులు ప్రతి ఒక్కరితో అయితే అన్న తప్పకుండా అవుతాయి, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవడం అనేది గొప్ప విషయం. తప్పులను సరిదిద్దుకోవడం గొప్ప విషయం. తప్పులను సరిదిద్దుకోవడంలో నేను ముందంజలో ఉంటా, ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
గంగారాం కాదని మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీకి టికెట్ అని అంటే? గంగారాం చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గంగారాం ఇప్పటికీ కంటిన్యూస్గా ఓడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన ఓటింగ్ మార్జిన్ కూడా 30,000, 35,000, 36,000 తేడాతో ఓడిపోతూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపుగా 11 సార్లు అవకాశం ఇచ్చింది మన గెలవడానికి, అంటే టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చింది. ఆయన పెద్ద మనిషి అయిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పాను కదా, మల్లికార్జున ఖర్గే గారు చాలాసార్లు ఏం చెప్తా ఉన్నారంటే నూతన నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే ఈ నూతన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ నూతన నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో గంగారాం గారిని కాదని నాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంది కదా సార్ రాష్ట్రంలో, మళ్ళీ దాన్ని రీఎంట్రీస్ చేస్తూ ఉన్నారు కొంతమందిని. ఈ కులగణన అంశం గురించి మాట్లాడే కంటే ముందర మిమ్మల్ని ఇంకొక అంశం అడగాలి. యు ఆర్ ఏ బీసీ ఆర్ ఎస్సీ? ఐఎమ్ ఎస్సీ, 100% ఎస్సీ. నేను ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్సీ నియోజకవర్గంని నేను రిప్రజెంట్ చేస్తూ ఉన్నా. క్లియరా? 100%. కాకపోతే మీ నాన్నగారేమో బీసీ, మీరేమో ఎస్సీ క్లెయిమ్ చేసుకున్నారు. అవును. అంటే జనరల్గా తండ్రి గారిది క్లెయిమ్ చేసుకుంటారు కదా, మీరేమో డిఫరెంట్గా తల్లిగారిది క్లెయిమ్ చేసుకున్నారు. దీనికి ఫర్ ద రీజన్ ఓన్లీ పాలిటిక్స్ అంటే? కాదు, పాలిటిక్స్ అయితే నేను ఎలక్షన్కి వచ్చే ముందు చేసుకుంటాను. నేను చదువుకున్నది ఎప్పుడైనా కూడా నేను ఎస్సీగానే చెల్లమని అయినా నా తల్లి గారి దగ్గరనే పెరిగినా నేను. కాబట్టి ఇప్పుడు నేను రాజ్యాంగపరమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం నాకు ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి పేరెంట్స్ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఏదో ఒక కాస్ట్ చూజ్ చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి నేను మా తల్లి కాస్ట్ని చూజ్ చేసుకున్నా. అంటే బీసీ అంటే జనరల్గా ఏమందంటే దళిత్ సెక్టార్లో ఉండకుండా ఉన్నతంగా పోవాలి అన్న ఆలోచనలతో చాలా వరకు ఉంటుంది. సరే ఇప్పుడు తగ్గింది, బట్ మీరు ఉన్నప్పుడు ఉండే అనుకుంటా. అయినా కూడా మీరు ఎందుకు షెడ్యూల్ కాస్ట్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే? ఎందుకంటే మా తల్లితోని నాకు అనుబంధం ఎక్కువ. మా తల్లితోనే అనుబంధం, మా తల్లి దగ్గరనే పెరిగిన, మా తల్లి దగ్గరనే ఉన్నా నేను. కాబట్టి మా తల్లి నీడలో ఆమె ఆశీర్వాదంలో నేను పెరిగినాను కాబట్టి ఆమె కులమే నాకు వచ్చింది. అంతే. రైట్, అదే రీజన్. అంతే రీజన్. ఆ తర్వాత న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అది మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము మా తల్లి యొక్క కులాన్ని ఎన్నుకున్నాం. అంతే. రైట్. ఇందాక మినిస్టర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంది అని అన్నప్పుడు మీరు నేను ఒక విలేకరును, ఆమె జర్నలిస్ట్ అని చెప్పేసి కూడా అన్నారు. జర్నలిస్టులకు ఉన్న బాధ్యత లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమాజపరంగా ఉన్నటువంటి ఆలోచన ఏందో అని కూడా తెలుసు అని కంపేర్ చేశారు కదా. రైట్. ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక టీచర్ కొడుకై ఉండి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎట్లా సృష్టించారు, ఇంత ఆస్తులు ఎట్లా సంపాదించారు అంటే? అది కేవలము నా సొంత కష్టం మీద నేను, నా భార్య కష్టపడి విదేశాల్లో ఉండి, విదేశాల్లో నేను చేసినటువంటి ఒక తెలియకనో ఒకటి ఏంటంటే నేను ఉద్యోగం చేయలేదు విదేశాల్లో కూడా. విదేశాల్లో ఉన్నప్పుడు కూడా నేను వ్యాపారమే చేసిన. కాబట్టి వ్యాపారం చేసినాను కాబట్టి నా ఆస్తులు అన్నీ కూడా వెరీ క్లియర్, ఆల్ వైట్, ట్యాక్స్ పేడ్. దాంట్లో ఏమాత్రం మీకు 1 రూపీ కూడా మీకు కాంట్రవర్సీ ఉండదు. సో నేను సంపాదించింది కూడా ఏదో గొప్ప కాదు. నాకు నేను నిజంగా చెప్తున్నాను క్రాంతి, సంపాదించినటువంటి ఆర్థికపరమైన విషయాలలో కానీ నా సంపాదన నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తాను. చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యే సంపాదన ఏంటంటే నా 2 కూతుళ్ళు. ఓకే. ఒక పెద్ద అమ్మాయి జొనీటా, ఆమె యుఎస్లో ఉంది, యుఎస్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది. మొన్నటి వరకు ఆమె కాలిఫోర్నియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఆమె MDis అంటే మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ UI అండ్ UX డిజైన్ చదువుకుంది. అయితే అది యుఎస్లోనే ఒక 3-4 నంబర్ 1 యూనివర్సిటీల్లో, డిజైన్ యూనివర్సిటీలో అది నంబర్ 1 యూనివర్సిటీ, డిజైన్ యూనివర్సిటీలో నంబర్ 1 అది. సో అక్కడ ఆ పాప చదివింది. అయితే ఆమెకు 90% స్కాలర్షిప్ వచ్చింది క్రాంతి. ఆమె ఫీజులో నేను కేవలం 10% మాత్రమే కట్టా. సో అదొక సంపాదన. అయితే రెండో కూతురు జసింత, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుతూ ఉంది. సో ఇద్దరు వీళ్ళ చదువులు, వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళే నాకు వీళ్ళ పెద్ద ఆస్తి నాకు. అయితే వీళ్ళను నేను ఈ విధంగా తీర్చిదిద్దడము, వీళ్ళిద్దరు ఈ స్థాయిలో ఉండడం అనేది నాకు గొప్ప సంతోషం. ఈ ఫిజికల్ వెల్త్ విషయంలో
పెద్దగా ఏం లేదు. అది అంత గర్వపడాల్సిన అంశం కాదు అది నాకు. రైట్, ఓకే. జసింతాను మీరు పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ చేపిస్తాను అన్నారు కదా, భవిష్యత్తులో ఏమైనా రాజకీయ వారసురాలుగా దింపే అవకాశాలు ఉంటాయా? మీరు ఒక మాట అన్నారు, చేపిస్తున్నారు అనగా చేపిస్తాం కదా. ఇద్దరు అమ్మాయిలకు కూడా నేను చాలా స్వేచ్ఛ ఇచ్చిన అన్నట్టు వాళ్ళే చేస్తూ ఉన్నారు. రేపు రాజకీయాల విషయానికి వచ్చేసేస్తే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తు విషయంలో చాలా స్పష్టత ఉంది. జసింత ఖచ్చితంగా ఆమె మల్టీలాటరల్ ఇన్స్టిట్యూట్ యుఎన్ఓ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అట్లాంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేయాలని చెప్పేసి ఏంతో ఆమె ఉంది. కాబట్టి ఆమె పాలిటిక్స్లోకి రాదు. నా మొదటి కూతురు కూడా ఆమెకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. అయితే ఒక విషయం మీ ద్వారా నేను స్పష్టంగా చేయవలసింది ఏంటంటే, నా నియోజకవర్గంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్గా ఉన్నటువంటి కార్యకర్తనే నా వారసుడు. నా కుటుంబ సభ్యులు ఎవరు రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి, నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి రారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీ సైనికునిగా పనిచేసే ఏ కార్యకర్త అయినా కూడా వాడే నా వారసుడు. రైట్, ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను, నాకు తెలిసి నేను ఇంటర్వ్యూలు చేసినాం కానీ ఒక లీడర్ నా కుటుంబ సభ్యులు కాకుండా కార్యకర్తలే నా వారసులు అని చెప్తున్నటువంటి లీడర్ని మేమే 100% ఇది మీరు స్టోన్ మీద రాసుకొని పెట్టు. రైట్, బహుశా ఇటువంటి మాటలకే కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి అంశాలే కావచ్చు, మీ నియోజకవర్గం కాదు పక్కన నియోజకవర్గాల నుంచి కూడా మీకు ఫ్యాన్స్ చాలామంది తయారైపోయారు. నాకు తెలిసినటువంటి మిత్రుడు మన్నే ప్రణయ్ గౌడ్ ఫ్రమ్ పటాన్ చెరువు, అక్కడ నుంచి కూడా మీకు బాగా క్లోజెస్ట్గా తిరుగుతూ ఉంటాడు. అవును. ఫర్ ద రీజన్ అంటే నా అదృష్టము, నేను ఏదైనా కూడా అది చెయ్యాలి అని చెప్పేసి ఒక ప్రణాళికతో కాకుండా న్యాచురల్గా చేస్తూ ఉంటా. మీరు అన్నారు ఇప్పుడు ఏఎంసీస్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ నేను మనస్ఫూర్తిగా చేసిన. నేను ఏంటంటే మనకు చాలా సాటిస్ఫాక్షన్స్, అంటే ఆర్థికపరమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావచ్చు, పదవీపరమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావచ్చు, కానీ ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా అంటే మనకు సంతోషం అనిపించేది. సో అట్లాంటి అంశం అదే ఏఎంసీ అని. అట్లాంటి కొన్ని అంశాలు జీవితంలో సంతోషం ఇచ్చే అంశాలు ఉంటాయి. దాంట్లో నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నా కార్యకర్తల యొక్క శ్రేయస్సు నాకు చాలా సంతోషాన్ని తర్వాత సంతృప్తిని ఇచ్చేటటువంటి అంశం. మీరు అంటే దళిత సామాజిక వర్గం, పర్టికులర్గా మాదిగ సామాజిక వర్గం కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరగాలనా జరగొద్దా అని అంటే? ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా సమంజసమైనటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. ఎందుకంటే అందరికీ సమానయం కావాలి. రిజర్వేషన్ ఉన్నట్టే కానీ ఒక వర్గం వారే అభివృద్ధి చెందకుండా. నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరగకముందు, అంటే ఇది రాకముందుకు సుప్రీంకోర్టు నుండి నిజంగా మాలలే అంతా ఎత్తుకొని పోతున్నారు, మాలలే దోసుకొని తింటున్నారు అని చెప్పేసి వాదిస్తున్నటువంటి మాదిగల వాదన కరెక్టే అని చెప్పేసి మీరు ఏకీభవిస్తున్నట్టేనా? అంటే అది ఆ విధంగా ఆ పదజాలం నేను వాడదలుచుకోలేదు. కానీ ఆ ఎస్సీ కేటగిరీలో ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళే అభివృద్ధి ఎక్కువ జరుగుతున్న విషయము, అది ఇంబ్యాలెన్స్ కనబడుతూ ఉంది. అయితే అది హోమోజినిటీ, ఇప్పుడు ఏ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ హోమోజినిటీ అని ఉండాలి. అయితే హోమోజినిటీ లేకపోవడం వల్ల అక్కడ మనకు డిస్పారిటీ కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది మన సబ్ కేటగరైజేషన్ చేయడం అనేది చాలా న్యాయమైనటువంటి సమంజసమైనటువంటి నిర్ణయం. రైట్, సరే, ఇంతసేపు ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలు మాట్లాడినాం కదా, ఇప్పుడు చివరిగా చెప్పండి, మీరు ఢిల్లీకి పోయి ఫైరవీ చేసుకొని మినిస్టర్ తెచ్చుకుంటారా లేదా? నేను ఢిల్లీకి పోయి ఫైరవీ చేయాల్సిన అవసరం ఉండదు క్రాంతి. మినిస్టర్ దానంతటా అదే మీ దగ్గరకు వస్తుంది అని అంటారు. నేను అర్హునైతే ఖచ్చితంగా వస్తుందా? అర్హత నాకు ఉంది అని చెప్పేసి అధిష్టానం భావిస్తే ఖచ్చితంగా వస్తుంది. సో గాడ్స్ గ్రేస్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీ పైన ప్రేమతో లేకపోతే మీరే లాయల్టీగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ కానీ నమ్మి మీకు మినిస్టర్ పదవి ఇస్తే మళ్ళోసారి కూర్చొని మరో ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా క్రాంతి, 10 సార్లు అయినా కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటా, ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి సార్ మీరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్, ఏం చెప్తారు? హీఈస్ ఎ లీడర్. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ విజనరీ అండ్ డైనమిక్ లీడర్, a man with a great mission, and he is a messiah of downtrodden. పేదలకు ఆయన గొప్ప మసయ్య లాంటి వాడు. జగ్గారెడ్డి, ఆయన పబ్లిక్ పర్సన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెచ్యూర్డ్ పొలిటీషియన్. పొన్నం ప్రభాకర్, మ్యాన్ ఆఫ్ గోల్డెన్ హార్ట్. కేటీఆర్ హీఈస్ a technocrat. హరీష్ రావు is a strategist. కల్వకుట్ల కవిత, seems to be a good speaker. కొండా సురేఖ, hard working minister. సీతక్క, రోల్ మోడల్
ఫర్ డౌన్ ట్రాడన్ పీపుల్. బండి సంజయ్ హిజ్ పొజిషన్, ఆయన కేంద్ర మంత్రి, కొన్ని ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాడు. కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఈజ్ అ డెడికేటెడ్ పార్టీ మ్యాన్. ఈటల రాజేందర్ రాజేందర్ ఈజ్ ఆల్సో తెలంగాణ గురించి పోరాడినటువంటి నాయకుడు. రఘునందన్ రావు ఈజ్ అ గుడ్ ఒరేటర్. ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ నేషనల్ లీడర్. రాహుల్ గాంధీ ఈజ్ అన్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ విజన్ ఓరియంటెడ్ లీడర్. మోదీ ఈజ్ డిటోరియేటింగ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అమిత్ షా ఏం చెప్పాలి అమిత్ షా గురించి? నో కామెంట్స్. దామోదర్ రాజనరసింహ దామోదర్ రాజనరసింహ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ ప్రతి క్షణం దళితుల బడుగు వర్గాల బాగోగు గురించి ఆలోచించేటటువంటి మహానాయకుడు. ఈ రిజర్వేషన్ బైఫర్కేషన్ కేటగరైజేషన్లో అద్భుతమైనటువంటి గొప్ప పాత్ర పోషించినటువంటి మహా వ్యక్తి. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు నిరాఘాటంగా దళితుల గురించి పోరాడినటువంటి గొప్ప నాయకుడు. వివేక్ వెంకటస్వామి ఈజ్ అన్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి వ్యక్తి. ఆయన అనుకున్న కాజ్ గురించి మనస్ఫూర్తిగా పోరాటం చేయగలిగే శక్తి ఉన్నటువంటి నాయకుడు. తోట లక్ష్మీకాంతారావు ఈజ్ అ మ్యాన్ హూ వాంట్స్ టు డెడికేట్ హిస్ నెక్స్ట్ years of his life for the service of people. Kranti is a smart journalist. Thank you, sir. Thank you so much.